నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎడ్లపాటి స్వరూపరాణి. సాహసోపేతమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేది ఒక రెడ్ క్రాస్ మాత్రమే. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రతి నెలా తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వెంటనే పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జల్దీ భాగ్య శ్రీధర్. జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ PMAY 2.0 పథకం కింద ఇల్లు నిర్మించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. విజన్ బాపట్ల 2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. బాపట్ల జిల్లా UDI పరిధిలో ఉన్నందున అర్హులైన నిరుపేదలందరికీ PMAY 2.0 పథకం వర్తిస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇల్లు నిర్మించుకోవటానికి కేంద్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందన్నారు. 2.5 లక్షల ఆర్థిక సహాయం చేస్తుందన్నారు. సచివాలయాలలో తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాగిన్లో వారి వివరాలు పంపాలన్నారు. రాష్ట్రంలో 1 లక్ష గృహప్రవేశాల కార్యక్రమం సందర్భంగా జిల్లాలో గృహాల ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. గృహాలు పూర్తి కాని చోట లక్ష్యాలను పూర్తి చేసేలా మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఉద్యాన రంగం ద్వారా జిల్లాలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలన్నారు. జిల్లాలో ఇసుక రీచ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు. IVRS ద్వారా ఇసుక కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారన్నారు. ఇసుక టెండర్లు పొందిన వారు ఇసుకను సరైన ధరకు విక్రయిస్తున్నారా లేదా అధికారులు పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని అన్నా క్యాంటీన్లు సరైన సమయానికి తీయటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పారిశుద్ధ్యం సరిగా లేదని IVRS కాల్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. ఆ ఫిర్యాదులపై స్పందించారా, సమస్యను పరిష్కరించారా లేదా అని రేపల్లె, బాపట్ల, చీరాల, అద్దంకి మున్సిపల్ కమిషనర్లను నిలదీశారు. ఈ సమావేశంలో CPO అధికారి శ్రీనివాస్, 14 శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని ఈవెన్ సబ్ లార్జ్ అల్ట్రా లార్జ్ అని చెప్పి కేటగిరీ చేసి వాళ్ళకు కూడా ఈవెన్ 11%, 12% సబ్సిడీ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు. సేల్స్ ట్యాక్స్ రీఇంబర్స్మెంట్ మొత్తం వస్తుంది బ్యాక్. కాబట్టి ఇది మొత్తం ఎందుకంటే వీలైనంత ఈ ప్రజెంట్ పాలసీ మాత్రం ఈ పాలసీ పేరు కూడా IDP అన్నారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అని పేరు పెట్టి లార్జ్ అండ్ మెగా లార్జ్, అల్ట్రా లార్జ్కి మోర్ కాన్సన్ట్రేటెడ్ అండ్ మోర్ ప్రయారిటైజ్డ్ గివెన్ అండి. కాబట్టి దట్ మే బి ఎంకరేజ్. అది అబౌట్ ది అండర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఈ రెండే అండి. నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి DIPC మీటింగ్స్ ఎన్ని కండక్ట్ చేశారనేది కూడా రివ్యూ అవుతుంది సార్. ఇది DIO లేకపోవడం వల్ల ఇప్పటి వరకు ఓన్లీ 2 జరిగిందండి. బై దిస్ మంత్ ఎండింగ్ లోపు మనం నెలకొకటి కండక్ట్ మినిమం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ మెయిన్ టేక్ అవేస్ ఏంటంటే, ఒకటి ముందు ఇన్సెంటివ్ శాంక్షన్ చేయాలంటే ఓన్లీ DIPC ఇస్ ది శాంక్షన్ అథారిటీ. అది మేజరు. ఎస్ సార్, శాంక్షన్స్ ఇస్తాం. సెకండ్ ఐటమ్ వచ్చి సింక్ చేస్తుంటారండి. అవి వితిన్ టైం ఇచ్చిందా లేదా అనేది రివ్యూ చేయగలిగేది ఓన్లీ DIPC. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ సార్, మన డిస్ట్రిక్ట్స్లో 2 క్లస్టర్స్ ప్రపోజ్ చేశారు. వాటిలో ఒకటి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తుందండి. అది అసోసియేషన్ అంటారు. యాక్చువల్గా ఈ క్లస్టర్స్ యొక్క ఫెసిలిటీ ఏంటంటే సార్, మోర్ దాన్ 80% యాజ్ ఎ సబ్సిడీగా వస్తుందండి. ఇంప్లిమెంటేషన్ కమిటీకి కానీ, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్కి కానీ, ఈవెన్ యాక్చువల్గా ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ కార్డు ఒకటి ఇస్తారంటండి. ఇన్ PM Vishwakarma, దీస్ బిలాంగ్స్ టు PM Vishwakarma ఆఫ్
సో అండ్ సో ట్రేడ్ అని. మనకి లోకల్ విలేజ్ స్థాయిలో మండల్ స్థాయిలో హూ ఇస్ ఎన్రోలింగ్ దిస్, ఇది ఎవరు చేస్తున్నారు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది బెనిఫిషియరీస్, సిఎస్సి అని కామన్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ సర్పంచ్ కి ఇచ్చారు సార్. అది సర్పంచ్ ఇంటర్న్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది సెక్రటరీ, పంచాయత్ సెక్రటరీ చేస్తున్నారండి. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి నెలా తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్ తప్పనిసరిగా ప్రతి మెడికల్ ఆఫీసర్ ప్రతి నెల విజిట్ చేయాలని, అలాగే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి 2 రోజులకు ఒకసారి హాస్టల్ను విజిట్ చేయాలని, అదేవిధంగా హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలని, 104 వాహనం వెళ్లినప్పుడు తమ పరిధిలో ఉన్న హాస్టల్ తప్పనిసరిగా చూడాలని, హాస్టల్ విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన తెలియజేయటం జరిగిందని, మహిళా పోలీసులను హాస్టల్స్ను పర్యవేక్షించవలసిందిగా ఆదేశించారు. తదనంతరం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్స్ విజయమ్మ అన్ని రకాల ప్రోగ్రాముల మీద రివ్యూ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా హెచ్ఎంపీవీ కేసుల మీద ప్రజలకు అవగాహన కల్పించాలని, చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలియజేయటం జరిగింది. ఈ సమావేశంకు జిల్లాలోని వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైనా పిల్లలకి ఖర్చు అవుతుందేమో అనుకుంటే ఈ వెల్ఫేర్ ఆఫీసర్స్ దే విల్ బేర్ ఎనీ ఎక్స్పెండిచర్. అట్లనే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, వాళ్ళ పేరెంట్స్ని పిలవడం విషయంలో కానీ, ఒక 2 లేదా 3 రోజులు ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ ఏదన్నా పెట్టుకునే విషయంలో కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ విల్ బేర్. ఆ కాంటాక్ట్ అనేది మీకు మెడికల్ డిపార్ట్మెంట్కి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఆ కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు చూసుకుంటే మీరు నైట్ టైం ఏదైతే మీ బీట్ పార్టీలు, బీట్ కానిస్టేబుల్స్ తిరుగుతారో, ఉమెన్ ఉంటేనే ఉమెన్ ఇన్స్టిట్యూషన్ కూడా విజిట్ చేయమనండి. మీ బీట్లో ఉమెన్ కూడా ఉంటారా, ఉమెన్ హోంగార్డ్ కానీ లేకపోతే అమ్మాయిలు ఉన్న చోట విజిట్ చేయొద్దు, అబ్బాయిలు ఉన్న చోట విజిట్ చేయాలి, బాయ్స్ ఉన్న చోట. ఉమెన్ కానిస్టేబుల్ ఆర్ ఉమెన్ హోంగార్డ్ ఉన్న దగ్గరగా కానీ ఎవ్రీ 2 డేస్కి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మీద ఎడ్యుకేషన్ ఇవ్వడం, వాళ్ళ యొక్క పర్సనల్ హైజీన్ మీద వాళ్ళకి ఇవ్వడం, కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఇవ్వడం, వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, ఇవన్నీ చేయాలి. ఈ మీద కావచ్చు, గుడ్ హ్యాబిట్స్ మీద కావచ్చు, పర్సనల్ హైజీన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ మహిళా పోలీసుకు తెలియదు అనుకున్నప్పుడు మెడికల్ ఆఫీసర్ మహిళా పోలీసులను అందరినీ సమావేశం చేసుకొని మీ మండలంలో లేదా మీ పరిధిలో ఉన్న వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా ట్రైన్ చేస్తారు. తర్వాత ఈ పిల్లలు ఉండేటువంటి చోట్ల నాట్ ఓన్లీ నైట్ బీట్స్, ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్, ఎవరైనా ఈ గంజా బ్యాచ్లు లేదా ఈ ఆల్కహాల్ బ్యాచ్లు, ఇలాంటి వాళ్ళు, పోకిరి పిల్లలు, వీళ్ళంతా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ పిల్లల్ని ఏమైనా అనటం మనం రీసెంట్గా విన్నాం. ఇక్కడ మన దగ్గర ఏదైనా ఇంటగ్రేటివ్స్ పార్టీ ఈవినింగ్స్, మార్నింగ్స్ తిరిగి వాళ్ళని పట్టుకొని ఉతకాలి ఆ పిల్లల్ని, అలా చేసే బ్యాడ్ బాయ్స్. సో ఇక మున్సిపల్ వాళ్ళు వచ్చేటప్పటికి మీ జ్యూరిడిక్షన్లో ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో స్టాఫ్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వాళ్ళ ప్రెమైసెస్లో కానీ, చుట్టుపక్కల ప్రహరీ చుట్టుపక్కల కానీ వెల్ఫేర్ హాస్టల్స్ నాట్ ద డస్ట్బిన్స్, అక్కడ తీసుకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి ఆ ప్రహరీ గోడలు కాడ పడేయడం అలాంటి చేయకుండా, అలా చేస్తున్న వాళ్ళు ఇంటికి పీనలైజ్ చేయటం, అట్లాంటి వాళ్ళని అట్లాంటి ఇళ్ళని ఎడ్యుకేట్ చేయటం, సీరియస్ వార్నింగ్లు ఇవ్వటం, పైగా అక్కడ మనం దృష్టి పెట్టి క్లీన్ చేస్తూ ఉండడం, అక్కడ క్లీన్గా చేయాలి. సో రూరల్ ఏరియాస్లో డిపిఓ షెల్ టేక్ కేర్ ఆఫ్ ద సేమ్ థింగ్, చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా. సో ఇంకేమైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీ అండ్ రూరల్ ఏరియాస్లో డిపిఓ షెల్ టేక్ కేర్. ప్రపంచంలో సేవ అనగానే గుర్తొచ్చేది రెడ్ క్రాస్ సొసైటీ అని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలోని రెడ్ క్రాస్ భవనంలో రక్త నిల్వ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సాహసోపేతమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేది రెడ్ క్రాస్ సంస్థ అని ఈ సందర్భంగా శాసనసభ్యులు నరేంద్రవర్మ గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు.
ఇల్లు కాలిపోయినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, కొండ చర్యలు విరిగిపడినప్పుడు, అదేవిధంగా తుఫానులు సంభవించినప్పుడు వారు చేస్తున్నటువంటి సేవలు మరవలేమన్నారు. రక్తం నిల్వ చేసేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ వారు 14 లక్షల రూపాయలతో పరికరాలను అందజేయటం అభినందనీయమని అన్నారు. బాపట్ల ప్రజానీకం తరపున స్వామిని అభినందిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే సేవ అనగానే మొట్టమొదటిసారి గుర్తొచ్చేది రెడ్ క్రాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తారు అంటే, ఏవైనా సరే డిజాస్టర్స్ ఎదురైనప్పుడు, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, గాలి వాళ్ళు వచ్చి ఏదైనా మునిగిపోయినప్పుడు కానివ్వండి, కొన్ని దేశాల్లో భూకంపాలు వచ్చినప్పుడు కానివ్వండి, కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడినప్పుడు ఆ బురద అటువంటి ప్లేసుల్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా హార్డ్గా సేవ చేసే సంస్థ. అంటే ఎటువంటి సాహసాలు చెయ్యాలి అన్నా కూడా రెడ్ క్రాస్ సంస్థ వాళ్ళు ముందు ఉంటారు. అటువంటి సంస్థ బాపట్లలో ఒక సొంత కార్యాలయంతో ఏర్పాటు చేసుకుని ఒక రెడీ సెంటర్లో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఈరోజు బ్లడ్ బ్యాంకు స్థిరీకరణ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసి, ఎవరికి ఎమర్జెన్సీగా బ్లడ్ కావాలన్నా ఎప్పుడూ సిద్ధంగా ఉంచే విధంగా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, మరీ ముఖ్యంగా మన రెడ్ క్రాస్ లో మనందరికీ తెలిసిన వ్యక్తి నారాయణ భట్ గారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా. రెడ్ క్రాస్ లో బాపట్లకే పరిమితం అయ్యి బాపట్ల స్థాయిలో చాలా మందిని కలుపుకుని ముందుకు వెళ్ళటం, మన బ్లడ్ని స్థిరీకరించి కొన్ని నామ్స్ ప్రకారం కొన్ని మిషనరీలో పెట్టడం అనేది, దానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ సుమారుగా 14 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ శ్రీరామ్ సంకల్ప ఫౌండేషన్ అని శ్రీరాము ఫైనాన్స్ కంపెనీ సిస్టర్ కన్సెంట్ గా వాళ్ళు ఒక 14 లక్షల రూపాయలు డొనేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. బాపట్ల ప్రజా ప్రతినిధిగా నేను మనస్ఫూర్తిగా శ్రీరామ్ కంపెనీకి, శ్రీరామ్ స్వచ్ఛంద సంస్థ ఏదైతే సంకల్ప్ ఫౌండేషన్ ఉందో వారికి, వారి యాజమాన్యానికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా బాపట్ల ప్రజానీకం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకి అందుబాటులో ఉండే ఒక బ్లడ్ బ్యాంకు మన దగ్గర ఉందని అదొక రకమైన సంతోషం ఈరోజు నా మనసంతా నిండిపోయింది. అలాగే ఓన్గా గుంటూరు నుంచి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేసే కార్యక్రమం కూడా ఈరోజే పూనుకోవటం, దానికి చాలా మంది ఇప్పటికే బ్లడ్ ఇచ్చారు కుర్రలు. ఇది మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయి ఇదే వేళలో స్క్రీనింగ్ చేసి మన బాపట్లో ఏదైతే తీసుకున్నారో బ్లడ్, ఆ బ్లడ్ అంతా కూడా ఈ బ్లడ్ బ్యాంక్ వచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు రెడ్ క్రాస్ వారు. మన బాపట్ల బ్లడ్ మన బాపట్లకు చెందిన వారికి అందుతుంది రాబోయే రోజుల్లో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అటువంటి ఆలోచన చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల వారు సంయుక్త ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో 3 రోజుల పాటు జరిగే వర్క్షాప్ను కళాశాల కరస్పాండెంట్ వనమా రామకృష్ణారావు ప్రారంభించారు. ఈ వర్క్షాప్ 10వ తేదీ వరకు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ విభాగ విద్యార్థులకు బూట్ క్యాంప్ మరియు హ్యాకథాన్ను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ సి హరికిషన్, మహన్, సూర్య, వారి బృందము, ఐఓటీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్, డాక్టర్ సి సుబ్బారావు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ విభాగ అధ్యాపకులు మరియు బీటెక్ 2వ, 3వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
In these days, some of them make a wonderful idea, and that idea can be very. If you move on to the idea of it, you have to go down. Idea is also discussed here, and patent for those. You organize markets. పెన్షనర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఎన్ మోహన్ రావు అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీఓ హోంలో రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బాపట్ల శాఖ అధ్యక్షులు వైవి నరసింహారావు అధ్యక్షత వహించారు. ఇటీవల కమ్యూనికేషన్ రద్దు జీవో ఇచ్చినట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఫ్యామిలీ పెన్షన్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లటం జరిగిందన్నారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించుటకు ట్రెజరీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్ర కోశాధికారి పి నాగరాజు మాట్లాడుతూ పెన్షనర్స్ అసోసియేషన్కి భవనం లేదని 50 గజాల స్థలం కేటాయిస్తే భవనాన్ని నిర్మించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్ పి శాస్త్రి, నాగరాజు, లవకుమార్, నారాయణ, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ పెన్షన్ పొందే భాగంలో మీరందరూ ఇప్పుడు మనం చేస్తున్న మన పెన్షనర్ దేవుడైన నాగారా గారి యొక్క అప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి ఫైట్ చేసి ఇచ్చిన బెనిఫిట్స్ మనం అనుభవిస్తున్నాం. అదే కాలక్రమేణా సో మెనీ డెవలప్మెంట్స్, అనేక ఇష్యూస్, అనేక ఆస్పెక్ట్స్, సో మెనీ ఇస్ దేర్. మీ ఎక్స్పీరియన్స్తో కంటే మాది తప్పే ఉంటుంది. అయినా మొట్టమొదటిగా మరి ఈ యొక్క పెన్షన్ అందించే పాత్రలో మరి ట్రెజరీ డిపార్ట్మెంటు అహోరాత్రులు శ్రమించి మరి వారు చేసిన కృషికి మీ యొక్క కోఆపరేషనే ఈరోజు సక్సెస్ఫుల్గా నడుస్తుందని మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎంపీపీ, ఎంపీటీసీలు గైర్హాజరవ్వడంతో రెండవ రోజు మండల పరిషత్ సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఎప్పుడు మండల పరిషత్ సమావేశం నిర్వహించేది ప్రకటిస్తామని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు తెలిపారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన జరగాల్సిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ, ఎంపీటీసీలు గైర్హాజరవ్వడంతో వాయిదా పడింది. సమావేశం నిర్వహించేందుకు ఎంపీడీఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ రజని, ఈఓపీఆర్టీ శ్రీనివాసరావు సమాయత్తమై సర్వసభ్య సమావేశ మందిరంలో ఆసీనులవ్వగా 20 మంది సర్పంచ్లకు 5 మాత్రమే హాజరయ్యారు. పలు శాఖల మండల స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉండగా అసిస్టెంట్లు హాజరయ్యారు. ఎంపీటీసీలందరూ గైర్హాజరవడంతో ఎంపీడీఓ శ్రీనివాసరావు సమావేశాన్ని వాయిదా వేసినట్లు ప్రకటించారు. మండల పరిషత్లో ఉన్న నిధులను సమావేశంలో తెలియపరచకపోవటం, ఆయా సెగ్మెంట్లకు నిధులు కేటాయించకుండా మొక్కుబడి సమావేశాలకు రావాల్సిన అవసరం ఏముందని ఎంపీటీసీలు ప్రశ్నిస్తున్నారు. కర్లపాలెం మండల పరిషత్తులో గతంలో ఎంపీటీసీలు చేసిన 15 పనులకు గాను 30 లక్షల నిధులు చెల్లించలేదని, ఏవో కుంటిసాకులు చూపుతున్నారని ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గైర్హాజరవుతున్నట్లు సమాచారం. ఈనాటి సర్వసభ్య సమావేశానికి సభ్యులు హాజరు కానందువల్ల వాయిదా. బోనీల సమేత జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 24వ రోజు అమ్మవారి 24వ పాశురం పారాయణం చేశారు. కర్లపాలెం అగ్రహారంలోని జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసం ఉత్సవాలలో భాగంగా ఆండాల్ తయారీ గోష్ఠి వారిచే విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై, హనుమాన్ చాలీసా పారాయణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంను చేశారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలతో చేతబూని పాటలు పాడుతూ దేవాలయం, ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయార్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు 21వ పాశురం విశిష్టతను తెలియజేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, నాగవర్మరాజు, పెనుమెత్స బాపిరాజు, పార్వతి తదితరులు పాల్గొన్నారు. నాలుగవ పాశురం యొక్క దీపకాంతులతో కర్లపాలెం గ్రామం, రాష్ట్రం, దేశమంతా కూడా జ్యోతి యొక్క గొప్పతనం వల్ల
అజ్ఞాన అంధకారాన్ని చీల్చి విజ్ఞాన జ్యోతి వెలిగించేటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతి కాంతి మూలకంగా అందరూ సుభిక్షంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని జనార్దన స్వామి వారి తరఫున తెలియజేస్తూ మరి ఈరోజు 24వ పాసురం స్వామివారికి నీరాజనాలు సమర్పించేటువంటి ఒక అమృతమైనటువంటి ఘడియ 24వ పాసురం. ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటంటే ఆ యొక్క స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన మహావిష్ణువు నుంచి మరి చివరివాడు అంటే ముక్కోటి దేవతలతో మహావిష్ణువు ప్రథమస్థానంలో ఉంటే చివరివాడైనటువంటి అగ్నిదేవుడు మధ్య ఈ 33 కోట్ల దేవతలు ఉంటారట. అందువల్ల ఆ మహావిష్ణువు యొక్క ఆపాద మస్తకం ఆ హారతి అనేటువంటి కాంతిని ఇచ్చి మొదటి వాళ్ళని చివరి వాళ్ళని తలుచుకుని మధ్యలో వాళ్ళందరినీ కూడా మనకి చక్కని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకోవటమే 24వ పాసురం యొక్క అభూతమైనటువంటి అమోఘమైనటువంటి అఖండమైనటువంటి అర్థం. కావున అందుకే ఈ పాసురంలో రేపెళ్లలో ఉండేటువంటి స్త్రీమూర్తులందరూ కూడా ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మకి హారతులు ఇచ్చారో ఇవాళ కర్లపురి వాసులందరూ కూడా తమ యొక్క భక్తి ప్రపత్తుల చేత స్వామివారికి దివ్య నీరాజనాలు సమర్పించడానికి వచ్చారు. మరి ఈ సమయంలో సీతారామాంజనేయ దేవస్థానం కాపుపాలెం వారు ఇవాళ స్వామివారికి తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ దారి దోపిడీ చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవటం జరిగిందని, వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు పెట్టడం జరిగిందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేబీపాలెం క్రాస్ రోడ్డు వద్ద దారి దోపిడీ చేసిన నిందితులను బాపట్ల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని రామాంజనేయులు అన్నారు. ఈ నెల 6వ తేదీ రాత్రి గుంటూరు బాపట్ల రోడ్లోని కేబీపాలెం క్రాస్ రోడ్డు వద్ద నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు గ్రామానికి చెందిన రావూరి వాసు బాపట్ల పట్టణంలోని రైస్ మిల్లులోని ఊకను లారీలో నింపుకొని దుగ్గిరాల్లోని కాఫీ ఫ్యాక్టరీకి వెళ్తున్న సమయంలో దారి దోపిడీకి పాల్పడ్డారన్నారు. ముద్దాయిల వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు, నేరానికి ఉపయోగించిన ఒక చిన్న దాకు, ఒక కత్తెరలను స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. బాపట్ల పట్టణంలోని రైలుపేటకు చెందిన షేక్ మదార్, ఉప్పరపాలెంలోని అంబేద్కర్ నగర్కు చెందిన చేగుడి ఆనందబాబు, రైల్పేటకు చెందిన మహమ్మద్ ఇక్బాల్, అదేవిధంగా శాంతినగర్కు చెందిన షేక్ బాషీదులు నేరానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. 2 వ్యక్తులు బార్కెట్ అడ్డం పెట్టి లారీని ఆపి మరొక 2 ఫిర్యాదుదారులతో పాటు మిగిలిన వారిపై కత్తితో దాడి చేసి ఫిర్యాదుని గాయపరిచి వారి వద్ద ఉన్న నగదు మరియు సెల్ ఫోన్లు దొంగిలించారు. ముద్దాయిలపై గతంలో కేసులు కూడా నమోదు కాబడి ఉన్నాయన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ ఆధ్వర్యంలో బాపట్ల డీఎస్పీ పర్యవేక్షణలో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవటం జరిగింది. బాపట్ల పట్టణంలో మొబైల్ షాప్ వద్దకు దొంగిలించిన సెల్ ఫోన్లని అమ్మడానికి వచ్చిన ముద్దాయిలను బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ కె శ్రీనివాసరావు, ఎస్ఐ ఎం శ్రీనివాసులు వారి సిబ్బంది సహాయంతో అరెస్టు చేశారన్నారు. కేసు ఛేదనలో విశిష్ట కృషి చేసిన బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, బాపట్ల రూరల్ సిఐ కె శ్రీనివాసరావు, ఎస్ఐ ఎం శ్రీనివాసులు, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5వ తారీఖు అర్ధరాత్రి సుమారు 2-3 గంటల ప్రాంతంలో ఒక దారి దోపిడీ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి మా రూరల్ సిఐ గారు అలాగే నైట్ డ్యూటీలో ఉన్నటువంటి ఆర్ఐ గారు చేసినటువంటి ఎఫర్ట్స్ తోటి వీరిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీరు ఏదైతే దోపిడీ చేసినటువంటి సొమ్ము ఆ సెల్ ఫోన్ ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే వచ్చినటువంటి సమాచారం మేరకు సిఐ గారు, వారి సిబ్బంది, ఎస్ఐ గారు అందరూ కలిసి పికప్ చేయడం జరిగింది. అయితే దీనిలో ఏం జరిగిందంటే ఒక లారీ వెళ్తూ ఉంది. లారీని మనకి అప్పిగట్లకు వెళ్ళే దావలో వాటర్ ట్యాంకు మనకి బాపట్ల సరఫరా చేసే వాటర్ ట్యాంక్ సమీపంలో రోడ్డు రిపేర్ వర్క్ జరుగుతూ ఉంటే అక్కడ స్టాపర్ అడ్డం పెట్టి ఈ ముద్దాయిలు 2 మోటార్ సైకిల్ మీద వెళ్ళి ఆ స్టాపర్ పక్కనే రోడ్డుకు అడ్డంగా మోటార్ సైకిల్ ఆపేసి వెళ్తున్నటువంటి లారీని ఆపి లారీలో ఉన్నటువంటి డ్రైవర్ని, అతనితో పాటు ప్రయాణిస్తున్నటువంటి వేరే ట్రాక్టర్ డ్రైవర్ని గాయపరిచి వారి దగ్గర ఉన్నటువంటి పదునైన ఆయుధంతో గాయపరిచి వారి దగ్గర 1500 రూపాయలు అలాగే వారి సెల్ ఫోన్లు కూడా దొంగిలించడం జరిగింది.
దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీరిలో షేక్ మదారు, చేగుండి ఆనందబాబు, మొహమ్మద్ ఇక్బాలు, షేక్ బషీర్ వీళ్ళందరూ కూడా మన బాపట్ల పట్టణానికి సంబంధించిన వారే. వీరంతా కూడా లిఫ్టార్డ్స్ అంటే గతంలో కూడా వీరికి నేర చరిత్ర ఉంది. వీరికి చీరాల, మన బాపట్ల, రేపల్లె, తెనాలి, రైల్వే పోలీసులో వివిధ పోలీస్ స్టేషన్లో చాలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయినా కూడా వీళ్ళు రిమాండ్కి వెళ్ళి ఆ కేసుల్లోంచి బెయిల్ వచ్చి మళ్ళా నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. వీరి మీద కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులన్నీ కూడా ఉదాహరించి రిమాండ్ రిపోర్ట్ వీళ్ళకి బెయిల్ రాకుండా కోర్టుకు పంపించడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేస్తాం, రేపే ఓపెన్ చేసేస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎడ్లపాటి స్వరూపారాణి అన్నారు. బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆమె ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తుందని ఎడ్లపాటి స్వరూపరాణి అన్నారు. రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక అని దానికి శంకుస్థాపన చేసేందుకు భారత ప్రధానమంత్రి మోడీ రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రోడ్లు వేయటం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్రం ఎంతో ముందుందన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ అనేది రైతులకు ఎంతో ఇబ్బందికరంగా ఉండేదని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బాబు నాగేంద్ర, మామిడి రమేష్, మోహన్ గౌడ్, కేతినేని తిరుపతయ్య, శ్రీనివాసరావు, బాలనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి అనకాపల్లి రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పటి నుంచో మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్ అనేది ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి రావటం, మరి ఎన్నో వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా అమరావతికి కానీ పోలవరానికి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా చాలా అధికంగా ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో సందేహం లేదు. మరి ఈ రోజున మంగళగిరి ఎయిమ్స్ కానీ, మరి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కానీ రావటం అనేది మన ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న మన ప్రధానమంత్రి గారి నాయకత్వంలోనే ఇది సాధ్యపడుతుంది. మరి ఈ రోజున కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిపి మరి పెన్షన్లు ఇవ్వటం కానీ, పేద ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి గ్రామీణ సడక్ యోజన లాంటి రోడ్లు కానీ, మౌలిక వసతులు కల్పించడంలో మరి ఎంతో ముందంజలో ఉంది. మరి గత ప్రభుత్వం ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చేది. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు కొంతవరకు ఈ 6 నెలల్లో కొంత రోడ్లు మరి సుఖవంతమైన ప్రయాణంగానే నేను ఈరోజు బస్సులో రావటం జరిగింది గుంటూరు నుంచి. వీరు నాకేమంత ఇబ్బంది కలగలేదు. కొంత రోడ్లు సరిచేయటం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా మరి సరిచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రోజున రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ప్రతి గ్రామంలో రెవెన్యూ, ఈరోజు మా ఊరు మా బోడపాడులో రెవెన్యూ సదస్సు జరుగుతుంది. కానీ నేను ఈరోజు అక్కడికి వెళ్ళాల్సింది. కానీ మనకి సంస్థాగత విషయాల్లో మనం ఈరోజు ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి నేను బాపట్ల జిల్లాకు ఆర్వోగా ఉన్నాను, నా బాధ్యత ఇది. మరి అది ఇంకో రోజైనా నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నాకు సంబంధించిన సమస్య నేను చెప్పుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇటే రావటం జరిగింది. మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ల్యాండ్ యాక్ట్ అనేది చాలా అవినీతిమయంగా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ల్యాండ్ యాక్ట్, అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున గ్రామాల్లో రైతులందరికీ కూడా వారి సమస్యల్ని రెవెన్యూ సదస్సుల్లో స్టాఫ్కి మరి గ్రామాలకు వచ్చి వారి సమస్యలకి పరిష్కరించే విధంగా మరి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఇమీడియట్గానే నేను 2-3 సదస్సులకు వెళ్ళడం జరిగింది ఖాళీగా ఉన్న రోజున. మరి ఆ అధికారులు ఎంతో వేగవంతంగా సమస్య పరిష్కరిస్తున్నారు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి సమస్యాత్మకంగా అయినట్టయితే తర్వాత ఈ నెల తర్వాత ఈ సదస్సులన్నీ అయిపోయిన తర్వాత షెడ్యూల్ టైము తర్వాత వారు ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్డీఓ ఆఫీస్ ద్వారా కొన్ని, కలెక్టర్ ఆఫీస్ ద్వారా కొన్ని జరిగే విధంగా కృషి చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
అదేవిధంగా మహిళల విషయంకి వచ్చేటప్పటికి మహిళా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. మరి ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అనేకమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తుందంటంలో సందేహం లేదు. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఈ సంవత్సరాలు నడుపుతుందని నేను ఆశిస్తున్నాను. బాపట్ల పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్దీ భాగ్యశ్రీధర్ డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలో 3, 4, 5 వార్డులలో ఇల్లు లేని పేదలకు వ్యక్తిగత అర్జీలు పూర్తి చేసి బాపట్ల పట్టణ కార్యదర్శి మామిడిబత్తుల అశోక్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 10వ తేదీన సిపిఐ బీకేఎంయు ఆధ్వర్యంలో బాపట్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరుగుతున్న ధర్నాలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యుడు జల్దీ భాగ్యశ్రీధర్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ప్రజల సంక్షేమం పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు, పేదల నెత్తిన భారాలు మోపి రకరకాల పద్ధతులతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో అమలు చేశారని వివరించారు. గత పాలకులు ప్రజల అభివృద్ధి మరచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు సరైన సమాధానం చెప్పారని విమర్శించారు. ప్రస్తుత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక ఒక మాట మాట్లాడుతుందన్నారు. ప్రజలపై భారాలు మోపే పనిలో భాగంగా కరెంటు బిల్లులు పెంచిందన్నారు. దళిత, గిరిజన కాలనీలకు 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఎత్తివేసిందన్నారు. పిల్లల చదువులకు ప్రైవేట్ స్కూల్స్లలో ఫీజులు కట్టలేక, అద్దెండ్లకు బాడుగలు కట్టలేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాజకీయ నాయకులు వారి వారి విధానాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వేల మందికి సొంత ఇండ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ బీకేఎంయు ఆధ్వర్యంలో అర్హులైన అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ఆఫీసు వద్ద జనవరి 10వ తేదీ జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ సీనియర్ కామ్రేడ్ ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తాము. మేము అధికారం రాగానే ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలని వాగ్దానం చేయడం జరిగింది. నివేశన స్థలాలు, పక్కా గృహాలు లేని వాళ్ళని మా ప్రభుత్వంలో కనపడనీయము. ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికి అర్హులున్న వాళ్ళకి నివేశన స్థలం ఇచ్చి పక్కా గృహాలు కట్టిస్తే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 7 నెలలు 8 నెలలు అయింది, వాగ్దానాలు చేశారు. అధికారంలోకి రావడం జరిగింది. ఈలోగా సిమెంటు, ఇనుము, ఇతర ఇటుకలు రేట్లు పెరిగినాయి. కాబట్టి 4 లక్షలు కాదు, మీరు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు గృహ నిర్మాణానికి ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ జిల్లా ఎన్నికల అధికారి ఎడ్లపాటి స్వరూపరావు. సాహసోపేతమైనటువంటి సహాయక చర్యలు చేపట్టేది ఒక రెడ్ క్రాస్ మాత్రమే. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రతి నెలా తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పట్టణంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వెంటనే పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలి. సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జల్దీ భాగ్యశ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.